నమస్తే అండి. ఈరోజు మనం కనగల్లి మండలం తేలకంటిగూడెం మాజీ సర్పంచ్ బిల్లపాటి మోహన్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఈయనకి మొత్తం 11 ఎకరాల పొలం ఉంది. ఈ 11 ఎకరాల్లో 1 ఎకరం మాత్రం సేంద్రియంగా చేశారు. మిగిలిన 10 ఎకరాలు ఈసారికి మేము సేంద్రియంగా కాదు సార్, మేము చేసే ప్రాక్టీస్ కింద చేస్తామని చెప్పి చేశారు. ఆ రెండిటిల్లోనూ సేంద్రియంగా చేసిన దాంట్లో నుండి 1 దుబ్బు తీసుకున్నాము. అలాగే కెమికల్ యూజ్ చేసిన దాంట్లో నుండి 1 దుబ్బు తీసుకున్నాము. ఇప్పుడు రైతు చేతిలో, మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నది ఇది. ఫస్ట్ మీకు చూపిస్తున్నాను. సేంద్రియ పద్ధతుల్లో జీవన ఎరువులు ఉపయోగించి చేసిన వరి దుబ్బండి. దీనికి మైకోరైజా, వ్యాము, ట్రైకోడర్మా, సూడోమోనాసు, అలాగే వేపపిండి, కంపోస్ట్ వేసి పండించిన పంట ఇది. దీనికి ఎలాంటి కెమికల్స్ కానీ యూరియా, డిఏపి కానీ వేయలేదు. దీనికి అప్రాక్సిమేట్గా మీకు 28 పిలకలు వచ్చినాయి. ఇప్పుడు ఈ నాటు పెట్టి మనకి ఈ రోజు వరకు 50 రోజులు టైం అయ్యిందండి. అదేవిధంగా సేమ్ అదే రోజున కెమికల్తో పండించిన పంట నా చేతుల్లో ఉంది. దీని వేరుకు చూడండి, సేంద్రియంగా పండించి వ్యామ్ వేసిన దానికి, వ్యామ్ వేయిన దానికి డిఫరెన్స్ మీకే కనపడుతుంది. దానికి ఎంత గుబురు వేరుంది, పీచు వేరుంది, దీనికి ఏ విధంగా ఉన్నది. అలాగే దీనికి వచ్చేసి 13 పిలకలు మాత్రం వచ్చినాయండి. దీనికి ట్రైకోడర్మా వేయలేదు, ఏమి వేయలేదు. ఓన్లీ కెమికల్ అయిన యూరియా, డిఏపి ఇవి వేశారు. అలాగే ఈ పొలంలో మనం గమనించింది ఏంటంటే, సేంద్రియంగా పండించి ఎలాంటి యూరియా, డిఏపి అయిన దానికి అసలు ఎలాంటి పురుగు కూడా అటాక్ కాలేదు. అలాగే దీనికి వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, నల్లి కూడా ఉంది. ఈ దుబ్బులో నేను మీకు చూపిస్తున్నాను, కొంచెం దగ్గర రండి సరే. ఇదిగోండి, దీనికి ఆల్రెడీ కెమికల్ వేసిన దానికి నల్లి కూడా ఉంది. నల్లికి కూడా మందు కొట్టి ఒక 4 రోజులు అవుతుందని చెప్పారు. మనం సేంద్రియంగా చేసేటప్పుడు దీంట్లో మొగి పురుగు కానీ, బీపీహెచ్ కానీ, రసం పీల్చే పురుగులు ఇలాంటి ఏవి రాకుండా ఉండటం కోసం మొదటి తడి పెట్టేటప్పుడు ఈపీఎన్ అనే ఒక నెమటోడ్ని ఇచ్చాము. ఆ నెమటోడు బోరు వాటర్ పోసే దగ్గర వదిలితే చేను మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మట్టి ద్వారా వ్యాపించే 200 రకాల పురుగుల్ని ఆ ఒక్క నెమటోడే కంట్రోల్ చేసిద్దండి.